వచ్చారట. వీరు జ్ఞానులు కాదు, అజ్ఞానులు. మంత్రి మన ఆస్థాన శాస్త్రులు ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము హేరోదు మహారాజు, జయము జయము. శాస్త్రులారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట ఒక నక్షత్రమును వెంబడించి ఇక్కడికి వచ్చారు. యూదులకు రాజు పుట్టి ఉన్నాడని గట్టిగా వాదిస్తున్నారు. మీరు మీ శాస్త్రాలను పరిశీలించి నాకు తెలియజేయండి. అవును ప్రభు, ఆ జ్ఞానులు చెప్పింది నిజమే. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు బెత్లెహేంలోనే జన్మిస్తాడని లేఖనాల ద్వారా తెలియపరిచి ఉన్నది ప్రభు. ఏది లేదు, అలా జరగడానికి వీలు లేదు. మరి ఒకసారి మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. ప్రభు, యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా లిఖింపబడి ఉన్నాయి ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. లేదు లేదు, నేను బ్రతికి ఉండగా అలా జరగడానికి వీలు లేదు. మంత్రి ప్రభు, అజ్ఞానులను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. ఎవరెక్కడ? జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రమును వెంబడించి వచ్చి తిరిగదు. మీరు ప్రయాణం చేసి ఎంతకాలం అయ్యింది? ప్రమాణమి 2 సంవత్సరములు ప్రభు. అటులనా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు యూదా బెత్లెహేము ప్రాంతమునకు వెళ్ళి యూదులకు రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం తెలియజేయండి. నేను కూడా వచ్చి ఆయన దర్శించేదను. చిత్తం ప్రభు. లేదు లేదు, నేను బ్రతికి ఉండగా అలా జరగడానికి వీలు లేదు. మంత్రి ప్రభు, ఆజ్ఞను ప్రవేశపెట్టుము. ఆజ్ఞను చెప్పింది విన్నారు కదా? విన్నాను ప్రభు. మన యూదా సామ్రాజ్యంలో 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న ఒక శిశువును వధించి ఆ వేడి రక్తంతో మన కత్తులను కడగండి. ఇదే నా ఆజ్ఞ. చిత్తం ప్రభు. యూదులకు రాజు జన్మిస్తాడట. ఈ యూదా సామ్రాజ్యానికి వస్తాడట. ఈ యూదా ప్రజలను పరిపాలిస్తాడట. ఇదంతా జరుగుతాయా? కదా? ఇదంతా జరుగుతాయా? కదా?
ఈ క్రీస్తు చరణ ప్రదర్శన అద్భుతంగా ఉంది అన్నవారు గట్టిగా చెప్పులు కొడతారా?